సంఘ పెద్దలకు దైవజనులకు దేవుని పేరుతో వందనాలు తెలియజేస్తాను. నా పేరు సురేష్. మేము గుంతాన గ్రామం నుంచి వచ్చాము. గడిచిన 2 నెలల నుంచి కొన్ని దురాత్మ శక్తుల చేత ఎంతగానో ఇబ్బంది పడేవాళ్ళము. ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళము, హైదరాబాద్లో వర్క్ చేసుకుంటాను. అక్కడ భోజనం చేసే సమయంలో ఉన్నపాటు నుండి పడిపోయేవాడిని. అసలు ఏం జరుగుతుందో తెలియదు. కళ్ళ ముందర అన్నీ తెలుస్తుంటాయి కానీ నా మైండ్ ఒకటి రియాక్ట్ ఉంటుంది. బాడీ కానీ చేతులు కానీ ఏం స్పర్శగానం కానీ ఏమి ఉండదు. అటువంటి స్థితిలో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాము. అన్ని రిపోర్ట్లు తీసినా కూడా నార్మల్ స్టేజ్కి రిపోర్ట్లు అన్నీ నార్మల్ వస్తున్నాయి. కానీ ఏమవుతుందో తెలియదు. ప్రతి లేచి నిలబడాలంటే ఒక 5 సెకండ్లకు పడిపోయేవాడిని. అక్కడ ఉన్న డాక్టర్లు మీరు మంచి హాస్పిటల్కి వెళ్ళాలని చెక్ చేశారు. అక్కడికి వెళ్ళినా కూడా అన్ని నార్మల్ రిపోర్ట్ వచ్చాయి. ఇంకా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మా బాబాయ్ వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత బయట ఎన్నో రకాలుగా 10 మంది చెప్తే 10 రకాలుగా చేసేవాళ్ళు. మా సహోదరులు, నా స్నేహితులు, వాళ్ళ కుటుంబీకులు ఇక్కడికి వచ్చాము, ఇట్లా జరిగింది, మీరు కూడా వెళ్ళండి, అక్కడికి బాగుపడుతారు అని చెప్పారనమాట. సరే అన్ని చోట్ల తిరిగామని చెప్పేసి మా నాన్నగారు ఆలోచించుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పుడు చర్చిలోకి వచ్చాము. అయ్యగారికి ఇలా జరిగిందని చెప్పేసి ఆయన ప్రార్థన చేసి సరే రాండి ఇట్లా అని చెప్పారు. దురాత్మ శక్తి చేత ఇబ్బంది పడుతున్నాడు అబ్బాయి, ఒకసారి తీసుకురాండి అనేసి మా చిన్నాన్న వాళ్ళకి చెప్పారనమాట. సరే వచ్చాము. అమ్మగారు, పాస్టర్ అమ్మగారు వచ్చారు. లేచి నిలబడ్డాను. ఆమె వచ్చి నిలబడతానే పడిపోయేవాడిని. పడిపోయిన తర్వాత ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు ఏంటి దేవా ఈమె పరిస్థితి ఏంటని, అక్కడ దురాత్మ శక్తి ఒక ఇటు సైడ్ నుంచి వచ్చిందనేసి చెప్పాడనమాట. సరే అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేశారు. సరే ఇక్కడ 2 నాళ్ళు బలంగా ప్రార్థన చేయండి, దేవుని బ్రతిమాలనుకోండి, ఆయన జవాబిస్తాడు, మంచిగానే స్వస్థపరుస్తాడు. మరణం అయితే ఈ పిల్లల దగ్గర లేదు కానీ మీరు దేవుని అడగండి ఇస్తాననేసి చెప్పాడు. ఒక వారం పైనే ఉన్నాము. దేవుడు అద్భుతంగా నా జీవితంలో ఆయన స్వస్థపరిచి సజీవంగా నన్ను ఇంటికి చేర్చి మా తల్లిదండ్రులకు అప్పచెప్పాడని గర్వంగా ఇచ్చిన ప్రార్థనను, సాక్ష్యమును అందరికీ తెలియజెప్తున్నాను. థ్యాంక్ యూ. సంతోషమైన వాళ్ళ దేవుని వైపు గట్టిగా హల్లెలూయా. దేవుడు చేసేటువంటి మేలులు మహత్కార్యం. కూర్చుంది. దేవుడు మహత్కార్యాలు చేస్తాడు. అవునండి, నాకైతే ఇంకా ఏ విధమైనటువంటి గిఫ్ట్ ఏం అవసరం లేదు కానీ పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధిలో ఒక ఆత్మను రక్షించుకోవాలన్నటువంటి ఒక ఆశ. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నశించేటువంటి ఒక ఆత్మ రక్షించినటువంటి వారికి దేవుడు జీవ కిరీటం ఇస్తాడట. ఒక జీవ కిరీటం ఉన్నటువంటి వాడు పరలోక రాజ్యం వెళ్తాడు. జీవ కిరీటం లేకుండా ఎన్ని కిరీటాలు ఉన్నాయి ఈ లోకంలో, అవి పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. కానీ పాస్పోర్ట్ ఉంటే పారే తీసుకెళ్తాయి, వీసాలు ఉంటే అక్కడ ఉండటానికి అవకాశం ఇస్తాయి. కానీ జీవ కిరీటం ఉండాలి పరలోకం పోవాలంటే. వేరే వేరే దేశాలకు పోవాలంటే ట్రైన్ టికెట్లు ఉంటే సరిపోతుంది, కానీ పరలోకం పోవాలంటే జీవ కిరీటం ఉండాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి నేను నిన్ను నా సేవకు వాడుకుంటానని చెప్పడమే కాక నీ ఇల్లు నా మందిరంగా మార్చమని చెప్పని ప్రభువు చెప్పడంతో నా ఇల్లండి మందిరము. వాస్తవంగా 6 మంది అన్నదమ్ములు మేము, పక్క పక్కనే కళ్ళం దొడ్లో మేము అందరం కొట్టాలు వేసుకున్నాము. పేదల్లో నేను మొదటి రకం పేదోడిని, అతడు పేదవాడేవాడనంటే నేనే ఉన్నాను ఈ ఊర్లో. అయితే దేవుని మహాకృపను బట్టి ఈ ఇల్లు నా మందిరానికి ఇవ్వు, నీవు నా సేవకురా అని చెప్పని పిలిచినప్పుడు నిజంగా నేను ఇల్లును నా దేవునికి మందిరానికి ఇచ్చానండి. నేను అడిగాను చిన్న బాకీ ప్రభా, నేను అక్కడ ఉంటాను ప్రభా అని. 1 సంవత్సరం అండి వాస్తవంగా ఇల్లు కట్టుకోలేకపోయాను, ఆర్థికంగానే ఉన్నది. అయితే దేవుడు ఇది మందిరం అని చెప్పన్నాక వాస్తవంగా దేవుని దగ్గర కన్నీళ్ళు పెట్టాను. మేము ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పాస్టర్ గారికి ఆ రోడ్డు మీద 2 ఇల్లు కట్టి పెట్టున్నాయని చెప్పని దేవుడు దర్శనం చూపించాడు. అయితే నాకు అక్కడ స్థలం లేదు, ఏ విధమైనటువంటి సోర్స్ ఇక్కడ లేదు. కానీ జీవం కలిగిన దేవుడు దేవునికి మందిరానికి నేను నా ఇల్లు ఇస్తే దేవుడు నాకు 2 ఇల్లు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చక్కగా చూడమండి. 750 రూపాయలు నా బేసిక్ నా జీతం ప్రారంభంలో
750 రూపాయల జీతం కోసం చాలా అల్లాడిపోయాను. అందరి కాళ్ళు పట్టుకోలేదు కదా, అంతలా బాధలు పడ్డాను. నాయకులతో కూడా అందరితో కూడా నాకు ఉద్యోగం కావాలి, బతకాలంటే నాకు అవకాశం లేదు, బ్రతకలేను, పేదలలో నేను పేదోనని దేవుడు కృప చూపి 1989 సంవత్సరంలో నాకు ఉద్యోగం ఇచ్చాడు. 88 లాస్ట్ ఎండింగ్ లో 89వ సంవత్సరం ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరాను. నా జీతం 750 రూపాయలండి. రోజుకు 40 రూపాయలు నా జీతం. నెల మొత్తం చేస్తే 750 రూపాయలు. అలా చేసుకుంటే చాలా సంతోషంగా, ఆప్యాయతంగా, ఆశ్చర్యకరంగా, మహా ఆనందంగా నేను ఉద్యోగం చేస్తూ వచ్చానండి. 2010వ సంవత్సరంలో నీ ఉద్యోగం వదిలిపెట్టి నా సేవకు రమ్మని చెప్పి దేవుడు పిలిస్తే కొంచెం ఇబ్బంది పడ్డానండి. ఎందుకంటే మనిషిని కదా, బువ్వ తింటున్నాను. అంతకుముందు నేను తిన్న బువ్వ ఏంటంటే వాస్తవంగా నా కోట బియ్యం కూడా వచ్చేది కాదండి. ఆ రేషన్ కార్డు నాకు లేదు. కోట బియ్యం కొనుక్కొచ్చుకునేవాడిని. అవి వండుకొని చిన్న కుండ ఉండేది, అవి వండుకొని దాంట్లో అది కుండలో పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి ఉడకబెట్టుకొని గొడ్డెలు కావద్దు దాన్ని నలుపుకొని ఆ గుడ్డలు వేసుకొని తిన్నామండి మా 2 పిల్లలు పుట్టే వరకు. ఎందుకంటే పనికి నేనే పోవాలి, పోదు, ఆమె చేత కాదు. ఆకలితో చాలా ఇబ్బందులు పడేవాడిని. ప్రభుని అడిగాను నేను, నాకు ఉద్యోగం కావాలి ప్రభు అని. చాలా కరువుల్లో కష్టాల్లో నేను ఉన్నప్పుడు దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. 3 పూటలు బోధింటున్నామండి. స్టోర్ బో అయినా ఏదైనా కానీ 750తో. హఠాత్తుగా దేవుడు నన్ను ఉద్యోగం వదిలిపెట్టి సేవకు రమ్మంటే కొంచెం ఇబ్బంది పడ్డాను. వ్యాకులు పడి ఏడిశాను, ప్రభా ఏందయ్యా అని. ఇంకొక 3 ఏళ్ళైనా నేను ఉద్యోగం చేస్తాను ప్రభా, నా పిల్లలు చదవాలి, నేను మొత్తాన్ని మోటుని, నా పిల్లలు అట్లా ఉండొద్దని చెప్పి నేను ప్రాధాన్యపడ్డాను. దేవుడు 3 ఏళ్ళు గడివించాడని ఏడిసినందుకు. 2010 నుంచి 11, 12, 13వ సంవత్సరం, 14వ సంవత్సరం ఎంటర్ అయింది. నీకు ఉద్యోగం కావాలన్నా సేవ కావాలన్నా రెండిట్లో లేదో తెలుసుకుంటే ప్రభుని అడిగాను. నేను నందికొట్టు నుంచి ఉద్యోగం చేస్తున్నాను. కర్నూలులో నేను రిటర్న్ అయ్యాను. బండి తీసుకొని వెళ్ళి ప్రభా నేను కర్నూలు దాటాను, నాకు ఒక అర్ధగంట టైమే ప్రభా, నేను నీ పాద సన్నిధిలో ఉంటాను ప్రభా, నీ పాదాల దగ్గర ఉంటాను, నాకు మేలయ్యా, ఈ లోకం నేను ఉండే కంటే అని చెప్పి నాకు ఒక అర్ధగంట టైమే ప్రభా, నేను నందికొట్టు డెబ్బై వరకు చేరతాను అర్ధగంటకి అని చెప్పారు. ఇంకెవరికి చెప్పలేదండి, ఇంట్లో చెప్పలేదు, బంధువులు చెప్పలేదు, తల్లిదండ్రులు ఎవ్వరికి చెప్పలేదండి. వచ్చేసాను, చిన్న స్లిప్ రాసేసి నందికొట్టు డిపోలో ఇచ్చానండి. 2014వ సంవత్సరం ఏప్రిల్ నెల 4వ తారీఖున దేవుని సేవకు నేను వెళ్తానని చెప్పాడు. చీట్ రాసి అక్కడ ఇచ్చేసి ఎంత ఆనందంగా వచ్చానంటే ఆనందంగా వచ్చాను. నెల వచ్చేసరికి జీతం లేదండి. నెల జీతం రాకపోయేసరికి ఇంట్లో చాలా ఇబ్బందులు వచ్చేది. అయినా ఏడ్చాను. ఎన్నో నెలలు గడిచేట్లా. నేను ఉద్యోగం మానుకుంటే 1 సంవత్సరం దాకా నాకు రావాల్సినటువంటి రాబోలేదండి. 1 సంవత్సరం ఎంత కష్టపడ్డానంటే ప్రారంభ దశలో నేను ఎంత కష్టపడ్డానో. ప్రభుని నమ్ముకున్నందుకు నన్ను ఇంట్లో వచ్చి నా తల్లిదండ్రులు వెలివేశారు. నువ్వు ప్రభుని నమ్ముకుంటావు, మేమంతా దేవుళ్ళల్లో ఉంటాయని చెప్పానని. ఆ గడ్డు పరిస్థితి మళ్ళీ సుఖము జీవితం నుంచి బలహీనమైనటువంటి దరిద్ర స్థితిలో నేను జీవించడానికి వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టి ఏడ్చాను. ప్రియదేవుడిలేనా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక 2 రూపాయల బిల్ల నా జోబులో వేసాడని నేను ఏడుస్తూ ఉంటే రాత్రి కలలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నన్ను నీళ్లు పోసినటువంటి చెట్లు సిగురింపజేసినట్టు ఉద్యోగం మానుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ మందిరం కట్టారంటే 2014 లాస్ట్ ఎండింగ్ కల్లా 3 నెలల్లో నాకు మందిరం వాళ్ళ ప్రభా నేను అడిగితే 80 రోజులలో మందిరం ఓపెన్ చేస్తారంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి అంతే ఉందండి. 1600 రూపాయలతో ఈ మందిరం ప్రారంభించాను. 50 రూపాయలతో నేను ఇల్లు మొదలు పెట్టాను. నంబరు సోదని చెప్తానండి, వాస్తవం చెప్తానండి. నేను చనిపోయేటప్పుడు కూడా చెప్తాను, నేను ఎప్పుడు మర్చిపోను ఏదైనా కూడా. ఈరోజు అనేక ప్రాంతాలలో దేవుని సేవకు వాడుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మైకులు అయితేనే, స్టేజ్ అయితేనే, బృందం అయితేనే, వ్యవహారం అయితే నాకెవరు మరి బంధువులు స్నేహితులు లేరండి. నాకంతా ఆత్మీయులు నా పిల్లలే ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవ కొరకు ఆశిస్తులు మరి ప్రయాసపడుతున్నటువంటి ఆ స్థితిని చూసి దేవుడు ఆయన కృప ఆశీర్వాదం అనుగ్రహించి నన్ను సేవకు పిలిచి నా పిల్లలను దేవుడు ఆస్వాదించి మంచి ఉద్యోగాలు కలిపెట్టాడు.
నా ప్రార్థన ఆలకించాడు. ఆయన పిలుపు నెరవేర్చుకున్నాడు. నేను ఉచితంగా వదిలిపెట్టాను, ఉన్నతమైన స్థితిలో నేను నిలబెడతాను, నిన్ను వాడుకుంటానని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడము. ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నేను 5 మీటింగ్ చేస్తాను, 5 ఆరాధనలు నేను చేస్తానండి ఆస్ట్రేలియాలో. నాకు అనిపించింది వీళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళు చాలా చాలా ఉద్యోగస్తులు ఇంత దూరం వచ్చారంటే ఎంటెక్కులు బీటెక్కులు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వీళ్ళ మధ్య నేను ఎలాగా వాక్యం చెప్పగలను? నేనంత కొత్తోని కదా చదువులేనటువంటి వాటి పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడండి. ఒకరోజు వాక్యం చెప్తే 6 వారాలు మీరే వాక్యం చెప్పాలని 6 వారాలు వాక్యానికి నాకు అవకాశం ఇచ్చారు. ఇంకా 6 కుటుంబాలలో పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడు. వాళ్ళు ఇచ్చారండి 40,000 రూపాయలు నాకు కానుక. వచ్చినట్టు ల్యాప్టాప్ కొనుక్కొచ్చుకున్నారండి. చదువు రాదు, ల్యాప్టాప్ వాడడానికి తెలియదు, అయినా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఇంకా దేవుని సన్నిధిలో వాడబడాలంటే నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేయండి. రాత్రి నేను కన్నులు పెట్టాను. ఈ స్టార్టింగ్ నుంచి ఆ రోడ్డు వరకు భక్తులతో నేను ఒక రోజైనా చనిపోయే వరకు నేను భక్తుల చేత నింపుతాను ప్రభా, కుర్చీలతో వేస్తాను ప్రభా అని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఆ దినం ఒక దినం నేను చూడాలి. ఆ తర్వాత చాలా ఆశపడతాడు. నిజంగా ఈ యొక్క ఆశ నెరవేరినట్టు మీరందరూ ప్రార్థన పూర్వకంగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడి దేవుని భయపరిచినట్లయితే పరిశుద్ధాత్మ కూడా అద్భుతంగా కార్యం చేస్తాడని ప్రభు పెట్టని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదండి నా జీవితం. నేను ఈ రోజు కూడా ₹1 ఆదాయం లేదు. చాలా మంది దర్శన భాగాలు కానుకలు ఇస్తారు, నా పిల్లలను పోషిస్తారు, ఇంకా భక్తులు పిల్లలు పోషిస్తారు. ఈ పరిచయం అంతా దేవుని ఆత్మచేత నడిపిస్తున్నాడు కానీ ఏ విధమైనటువంటిది లేదని ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన ప్రియులు అశేషన్ వారు వారి విశేషాన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. సమయాన్ని